హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ అర్థమెటిక్ నందు ఉన్నటువంటి ప్యూర్ మ్యాథ్స్ ఒక చాప్టర్ ఉంది. అదేంటంటే ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ చేయబోతున్నాము. సో ఈ ప్రోగ్రెషన్స్ అనేది ఒక 3 పార్ట్లు అయి ఉంటుంది. అదేంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే దాని టాపిక్ చేయబోతున్నాం. సో అది ఎలా అంటే ఫస్ట్ వాడు ఒక సిరీస్ ఇస్తాడు. సిరీస్ ఎలా ఉండిద్ది అంటే చూడండి. సో ఈ విధంగా మనకి సిరీస్ ఉంటుంది అనమాట. ఈ సిరీస్లో మనం ఏం చేస్తామంటే టర్మ్స్గా కొడతాం. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది T2, ఇది T3, ఇది T4, ఇది T5 అండ్ సో ఆన్. సో Tn ఏమవుతుందంటే ఇప్పుడు ఈ Tn అనేది ఎంత అవుతుందంటే యాక్చువల్ చూడండి ఒకసారి. ఇక్కడ థర్డ్ టర్మ్కి 2D వచ్చింది, ఫోర్త్ టర్మ్కి 3D వచ్చింది, ఫిఫ్త్ టర్మ్కి 4D వచ్చింది. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ టర్మ్కి ఇంకోటి రావాలి. సో అది ఏమవుతుందంటే అప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇలా కాదు, ఇలా వస్తుంది. Tn ఏమవుతుంది ఇక్కడ అప్పుడు ఒకటి తగ్గుతుంది కాబట్టి a ప్లస్ n-1 ఇంటూ d. సో ఈ విధంగా సిరీస్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఏపీలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ యొక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా సరే సేమ్గా ఉండాలి. సేమ్గా ఉండాలి అంటే సో సో టీ అనేది ఎప్పుడైనా సరే T2 మైనస్ T1 ఆర్ T3 మైనస్ T2 అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉండాలి. సో ఇది ఒక ఫార్ములా లాంటిది. తర్వాత డి అనుకోవడానికి ఏంటంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. అలాగే టిఎన్ ఫార్ములా ఉంది కదా. సో టిఎన్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, సో ఈ డేటా తీసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతాం. సో ఏంటంటే చూద్దాం, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ఒక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఇది ఇచ్చిన సిరీస్ వాడు ఏమంటాడంటే ఫైండ్ ద సో సిరీస్ ఇలా చేసి ఫైండ్ ద 12th టర్మ్ అంటాడు. 12th టర్మ్ కనుక్కోవడానికి మనం ఎలా చేయాలి అని చూద్దాం ఇప్పుడు. సో 12th టర్మ్ కావాలి కాబట్టి సో T12 టర్మ్ అనేది మనం కనుక్కోవాలి ఎంత అనేది. అంటే ఇచ్చిన సిరీస్లో ఆ 12th టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ ఎలాగైతే ఉందో ఈ 12th టర్మ్ అనేది మనం కనుక్కుంటే అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫార్ములా ఏంటి యాక్చువల్గా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సో ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ కదా. సో ఫస్ట్ టర్మ్ ఎంత ఇక్కడ 5, n-1 అంటే సో ఏ టర్మ్ ఇక్కడ మనం కనుక్కోబోతుంది 12th టర్మ్ కాబట్టి 12 - 1 డి కావాలి. డి అంటే ఏంటి? డి అంటే T2 మైనస్ T1. సో T2 మైనస్ T1 అంటే 9 - 5 దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో ఇంటూ 4, దెన్ 5 ప్లస్ 11 ఇంటూ 4, దెన్ 5 ప్లస్ 44 దట్ ఈస్ ఈక్వల్ టు 49. సో చూసారు కదా, ఇచ్చిన సిరీస్లో ఆ
పర్టికులర్ 12th టర్మ్ కనుక్కోవాలి అంటే ఈ విధంగా చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.